కాబట్టి ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి అతి శ్రేష్టమైన ఉన్నతమైన స్థితి కలిగి ఉండడంలో కానీ, బ్రతకడంలో కానీ, జీవించడంలో కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కోరుకునేది ఎవరంటే దేవుడు. ఆ స్థితిలో బ్రతకాల్సినటువంటి వారు ఎవరంటే దైవికమైనటువంటి ప్రియమైనటువంటి బిడ్డలమైన మనమే. ఎందుకు అనంటే దేవుడు భూమి మీద బిడ్డలను ఏర్పాటు చేయడానికి ప్రయాసపడి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. కుటుంబము అనగానే చాలా గొప్ప స్థితిని కలిగినటువంటిది. ఎందుకంటే ఎందుకు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే, ప్రారంభంలో కూడా మనం చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎవరు చెప్పారు? సాక్షాత్తు దేవుడే చెప్పాడు, ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని. కనుక ఒంటరిగా ఉండకుండా ఆదాము అనేటువంటి మన తండ్రికి హవ్వ అనేటువంటి తల్లిని దగ్గరకు చేర్చి వారికి వివాహం చేసి వారికి బిడ్డలనిచ్చి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి కూడా కుటుంబాలు వర్ధిల్లుతూ వచ్చాయి. అనేక కుటుంబాలు ఈ భూమి మీద ఉన్నాయి. కోట్ల మంది జనాభా ఉంటే పక్కన పెట్టాం దాన్ని. కోట్ల మంది జనాభా ఉంటే కోట్ల మంది జనాభాలో కూడా దేవుడు చక్కగా వారికి బిడ్డలనిచ్చి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అయితే అంచెలంచెలుగా ఎదిగి ఫలించినటువంటి కుటుంబ వ్యవస్థ ఈ రోజున ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి దినాలను చూసేటప్పటికి అంతరించిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుంది. ఎంతలాగా అంతరించిపోతుందని అంటే, ఏ స్థితిలో చూసినా, ఏ పరిస్థితిలో చూసినా కుటుంబ విలువలు పాడైపోయి ఉన్నాయి. ఒకరినొకరికి గౌరవ మర్యాదలు కానీ, మంచి చెడ్లు కానీ ఏమీ కనబడటం లేదు. మరి ఇది నిజమా అబద్ధమా? మీరు కూడా, మీకు కుటుంబాలు ఉన్నాయి కదా, చెప్పండి ఒకసారి. ఒకప్పుడు నా చిన్నప్పుడు చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అనేవారు. ఎప్పుడు? నా చిన్నప్పుడు. నేను పుట్టక ముందు ఉండేటప్పటికి పెద్ద కుటుంబాలు ఉండేవి. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. చాలామంది ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు. తల్లి, తండ్రి, వారి మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి ఒకే చోట ఉండి పెద్ద పెద్ద ఇల్లు, లోగిళ్ళుండి. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే బయట నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తే చాలా ఒక పెద్ద మీటింగ్ అయిపోద్ది. అంత చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ తర్వాత పిల్లలు విపరీతంగా ఎక్కువైపోయి, కుటుంబాలు పెద్దవైపోయి మన దేశం సరిపోదేమో అన్న ఉద్దేశంతో ఒక స్లోగన్ను గవర్నమెంట్ వారు రిలీజ్ చేశారు. అదే ఏంటంటే, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని. ఒరే, ఎక్కువ మంది వద్దురా, కొద్దిమంది చాలు అని వాళ్ళు స్లోగన్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు చాలు, ఇద్దరు చాలు, ఇద్దరు చాలు అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, నా పెళ్ళైన కొత్తలో. అప్పుడు ఒక్కరు చాలు, ఒక్కరు చాలు, ఒక్కరు చాలు అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు అసలు పిల్లలే వద్దంటారు. అంటే ఒక 100 మంది ఉండేటువంటి కుటుంబాలు అసలు ఇప్పుడు పిల్లలే వద్దనేటువంటి స్థాయికి వచ్చేసారు. ఏమైంది అంటే, ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కారణం ఏంటి అనంటే, బంధాలు, బంధుత్వాలు, అనురాగాలు, ప్రేమలు ఇవన్నీ సన్నగిల్లిపోయాయి. ఒకరి మధ్యలో ఒకరు ఉన్నటువంటి ప్రేమానుబంధాలన్నీ ఈ రోజున ఎందుకు కారణం ఏంటనంటే, నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితులు. మరి ఈ రోజున ఈ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు దేనితో ముడిపడి ఉన్నవి అనంటే, ధనంతో ముడిపడి ఉన్నాయి. దేంతో? ధనంతో. అంటే డబ్బుంటేనే బంధాలు నిలబడతాయి, డబ్బుంటేనే బంధాలు బాగుంటాయి. ఒకవేళ డబ్బే లేకపోతే బంధాలన్నీ ఏమైపోతాయి? తెగతింపులు అయిపోతాయి. నాకు అందుకనే ఈ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ చూసి చాలా వేదనగా ఉందన్నమాట. కనుక ధనంతో ముడిపడి ఉన్నవి. కారణం ఏంటి అనంటే, ధనం లేకపోతే ఇంకేమీ లేదు, ధనమే శాశ్వతం అనుకునే భ్రమపరచబడేటువంటి లోకం. అందుకే ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనమే అన్నిటికీ మూలం అంటున్నారు. కాబట్టి ధనం లేకపోతే మనం బతకలేము, కాబట్టి ధనం కావాలంటున్నారు. అందుకని ఆ ధనం కోసం తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, బిడ్డల్ని చంపుతున్నారు. అర్థమవుతుందమ్మా?
కనుక మనిషి యొక్క వారి వారి కోరికలు తీర్చుకోవడానికి, వారి యొక్క జీవన విధానంలో జల్సాగా బ్రతకడానికి ఏవేవైతే కావాలో వాటిని అన్నిటినీ సంపాదించుకోవడానికి, మనుషులను చంపైనా వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కల్మషం లేని ప్రేమలు ఎక్కడైనా ఉన్నాయేమో నాకు మీరు ఎవరన్నా చెప్పగలరా? ఉన్నారా? ఎక్కడున్నారా? కనీసం బయట వాళ్ళు వద్దు, ఎక్కడున్నారా? కారణం ఏంటి అని అంటే, అసలు ఒకరి పట్ల ఒకరి నమ్మకం అనేదే కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. బిడ్డలు చూస్తే ఒకలాగా, భర్త చూస్తే ఒకలాగా, భార్య చూస్తే ఒకలాగా, కుటుంబం నిర్వీర్యం అయిపోయింది. వేదన అన్నమాట. అందుకే దేవుడు ఏ తలంపు వచ్చినా కుటుంబం మీదకి వెళ్తుంది. మరి ఏం చేయాలి? కుటుంబాలని కట్టుకోవడానికి ఏం చేయాలి? ఎలా ఉండాలి? అసలు ప్రభువుని నమ్ముకున్న వారి పరిస్థితి ఎట్లా ఉంటే, నమ్మని యొక్క వారి పరిస్థితులు కూడా చూడండి. వారు సరదాలు, సంతోషాలు, వారి యొక్క జీవిత విధానాలలో చక్కగా ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం అనుకుంటా కుటుంబాలను, బంధాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు చంపుకుంటున్నారు. మీరు ఆఖరికి న్యూస్లో చూసిన, ఒక పేపర్ చూసిన, ఒక టీవీ చూసిన భయమేస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే నమ్మకం పోయింది. కుటుంబ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయింది. నేను పుట్టకముందు ఒక రకంగా ఉండేది, నేను పుట్టిన తర్వాత మరొక రకంగా ఉండేది. ఇప్పుడు ఈ వయసుకు వచ్చి ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు చెప్పలేని పరిస్థితి వచ్చింది. కన్న కొడుకుని నమ్మలేకపోతున్నాం, కూతుని నమ్మలేకపోతున్నాం, తల్లిదండ్రులను కూడా నమ్మలేకపోతున్నాం. ఎవరిని నమ్మే పరిస్థితులు కనపడటం లేదు. ఇంత దిగజారిపోయినటువంటి వ్యవస్థ ఎందుకు అనంటే, నైతిక విలువలు కొరవడ్డాయి. నైతిక విలువలు అంటే తెలుసా? తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, ఇది నా కుటుంబం అనుకునే దాంట్లో ప్రేమ, మంచితనం, దైవికమైనటువంటి గుణం, అనురాగం అంటారు. అనురాగం అంటే తెలుసా? కనీసం ఇప్పుడు టీవీల్లోనూ వాటిల్లో చూసి ఏడ్చేయడమే తప్ప అసలు అనురాగం అంటే తెలుసా? బాధలో ఉన్న వారిని సేద తీర్చి, వారిని ధైర్యపరిచి, వారిని దైవిక గుణాలతో నడిపించి, నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండు, భయం లేదు, మనకు మన దేవుడు ఉన్నాడు, నువ్వు నిలబడు అని ప్రేమగా లాలించడమే అనురాగం అంటే. అమ్మా అని పిలిస్తే ఎంత బాగుంటుంది. కానీ ఈరోజున అమ్మ అని పిలవడానికి కూడా ఎలా ఉంది? నిన్నేనే, నిన్నేనే, ఎవరిని అంటే అమ్మని అమ్మ అని పిలవడానికి కూడా నోరు రాకుండా ఉన్నటువంటి పరిస్థితులునే ఇప్పుడు. నాన్న అయినా సరే, యారా ఏంట్రా అంటే అనురాగము చచ్చింది, ప్రేమ కూడా చచ్చింది. మరి అప్పుడు కుటుంబం ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎంత వేదన ఉంటుంది మనకి ఆలోచించాలి. దేవుడేమో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, ఆ కుటుంబాలు ఎదగాలి, ఫలించాలనే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. నేను ఎప్పుడు చెప్తాను, కుటుంబ వ్యవస్థ బాగుంటే అన్ని వ్యవస్థలు బాగుంటాయి. కుటుంబం బాగుంటే అన్నీ బాగుంటాయి. కుటుంబం చెడిపోతే అన్నీ చెడిపోతాయి. ఒక రౌడీగాడు ఇంట్లో తయారైతే వాడు బయటికి వెళ్ళి కూడా చేసేది ఏముంటుంది? రౌడీజమే కదా చేస్తాడు. వాడు ఇంట్లో మంచిగా ఉంటే బయట కూడా మంచిగా ఉంటాడు. ఇంట్లోనే గోండాగాడాడు, బయట ఎలా ఉంటాడు? బయట కూడా గోండాగానే తిరుగుతాడు. కనుక ఇవి మానవ విలువలు చచ్చిపోయి ధనంతో ముడిపడి ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ విలువలను కాపాడుకోవడానికి మన వంతుగా మనం ప్రయత్నాలు చేయాలి. ఉత్తిని చెప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. పోనీ క్రైస్తవ కుటుంబాలు ఏమన్నా బాగున్నాయంటే ఎక్కడున్నాయి? మీకు రొటేషన్ లైఫ్ అర్థమవుతుందా? పొద్దున్న లేస్తారు కదా, శ్రీమూర్తులు అయితే పొద్దున్నే లేచింది మొదలెడతారు. ఆదరాబాదరగా లేచి మొదలెడతారు. ఇక అవునావు, ఏం చేస్తున్నావు? ప్రేమగా మాట్లాడే తల్లి లేదు, వాళ్ళు ప్రేమగా మాట్లాడే తండ్రి లేడు. పోనీ టీచర్ అని చెప్తాడు, ఎవరే రాయరా రాయని వాడు 100 సార్లు రాయి, 50 సార్లు రాయని వాడికి ఇచ్చేస్తాడు.
వాడు రాసుకుంటూ కూర్చుంటాడు. ఒక యాంత్రిక జీవన విధానం మనుషులకు వచ్చింది. యాంత్రికత్వం అంటారు దీన్ని. ఒక మరబొమ్మ ఎలాగైతే కేయిస్తే పని చేసుకుంటూ వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోవడం అంటారు దీన్ని. ఎలా మరి ఇంక ఇలాగే జీవితాలు ఉంటే వాళ్ళకి ఏ విలువలు తెలుస్తాయి? నైతికత అనేటువంటి అర్థం కూడా వాళ్ళకి తెలియదు. మరి ఎలాగ ఈ జీవితాలని కాపాడుకోవటం, ఎలా రక్షించుకోవాలి? మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. మార్చుకుంటాను కానీ జీవన విధానం మాత్రం మార్చుకోవాలి. పొద్దున్న లెగ్గానే మరి ముసలోడు చూస్తాడు అక్కడ, ఆ ముసలోడు వండి పెట్టాలి, కావాల్సినవి తెచ్చి పెట్టాలి. నాకు షుగర్ పేషెంట్, నేను చచ్చిలా ఉన్నాను, నేను పడుకునేది ఎక్కడ, కూర్చునేది ఎక్కడ. కనుక మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే, మార్చుకోకపోతే అంతకంతకి అంతరించిపోతాయి కానీ బాగుపడే పరిస్థితులు ఉండవు. కనుక అవి బాగుపడాలి అంటే, ఆ జీవితాలు కుటుంబాలు కట్టబడాలి అంటే మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మన పద్ధతులను మార్చుకోవాలి. అందరిలాగే మేముంటాం అంటే ఒక పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం. ఎక్కడున్నాం? ఒక పోటీ ప్రపంచం. అంటే వాడు మంచి డ్రెస్ వేసుకుని వాడు వెళ్తున్నాడు అనుకో, నా కొడుకో నా కూతురు కూడా అలాగే వేసుకోవాలి. వాడు మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటే నా పిల్లలు కూడా అలాంటి కాస్ట్లీ డ్రెస్సే వేసుకోవాలి. వాళ్ళు మంచి కాస్ట్లీగా తిరుగుతుంటే మేము కూడా అలాగే తిరగాలి. ఇందులో పోటీ పడుతున్నారు కానీ వాడికి మంచితనం లేదు, కానీ నీకు మంచితనం కావాలి అని నేర్పే పరిస్థితి లేదు. వాడు చెడిపోయిన పరిస్థితిలో ఉంటే మరి అందులో కూడా పోటీ పడుతున్నారు ఈరోజు. వాడు ఏ బట్టలు కట్టుకుంటే అలాంటి బట్టలు కావాలంటున్నారు, ఎలాంటి చెప్పులు వేసుకుంటే అలాంటి చెప్పులు కావాలంటున్నారు. ఎవరినో చూసి మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. ఒకరిని చూసి మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తే నేను అలా చేయరు, వాళ్ళు అలా ఉంటే నేను అలా, వాళ్ళు మేడ కట్టుకుంటే నేను మేడ కట్టుకోవాలి, వాళ్ళు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోవాలి, ఇది అనుకుంటారండి. ఈ పోటీ ప్రపంచంలో కుటుంబాలను కాపాడుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. కనుక మన యొక్క ఆలోచన విధానమే మారాలి. ఫస్ట్ మన యొక్క ఆలోచన విధానమే మారాలి. ఏదో వచ్చాం, 2 మాటలు చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం, ఇది కాదు అసలు కాన్సెప్ట్. అది తప్పది. మనం వచ్చాము, కూర్చున్నామంటే దేవుడు ఏ మాట అయితే మనతో మాట్లాడాడో ఆ మాట చేత కట్టబడాలి మనం. ఒకవేళ మనం కట్టబడలేదు అనుకోండి, ఒకవేళ నువ్వు వచ్చి కూర్చుని 4 మాటలు వినటం వల్ల ఏం ఉపయోగం? వచ్చావు, వెళ్ళావు, అయిపోయింది అందరితో. కానీ వచ్చావు, నేర్చుకున్నావంటే నువ్వు మారాలి. నీ జీవిత యొక్క విధానమే మారాలి, నీ పద్ధతి మారాలి. అప్పుడే నువ్వు చక్కగా నిలబడగలుగుతావు. కనుక ఎవరేం చేస్తే నేను అది చేస్తాను, ఎలాగుంటే నేను అలాగుంటాను, ఇవన్నీ పక్కన పెడితే అసలు నా కుటుంబాన్ని గురించిన సంగతులు ఏంటి, నా కుటుంబం ఎలా ఉంది, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, నా కుటుంబంలో ఉన్నటువంటి మంచితనం ఏంటి, నా కుటుంబం నేను ఎలా సరి చేసుకోవాలి, నాలో ఉన్న లోపాలు ఏంటి, ఇవన్నీ ఫస్ట్ ఆలోచించాలి. అప్పుడు ఒక పద్ధతి వస్తుందిగా. పెళ్లి చేసినా, కార్యక్రమం చేసినా ఒక లిస్టు తయారు చేసుకుంటాంగా మనం, ఏమేమి సరుకులు కావాలో ఏం కావాలో రాసుకుంటామా. అలా లిస్టు రాసుకున్నట్టే మన గురించి కూడా లిస్టు రాసుకుంటే మన గురించి మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం సరిగా ప్రవర్తించగలం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో కుటుంబాలను కట్టడానికి ప్రయత్నం చేశాడు. చాలా కుటుంబాలు నిర్వీర్యమైపోయాయి, చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ప్రభావమే ఆ కుటుంబం మీద, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల మీద పడుతుంది. ఆ ప్రభావమే వాళ్ళ మీద పడుతుంది. బైబిల్లో కూడా ప్రభు అంటాడు కదా, నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటే కోస్తావు అన్నాడు. అంటే నువ్వు తోటకూర వస్తే గోంగూర రాదు కదా, తోటకూర వస్తే తోటకూర వస్తుంది. నువ్వు మంచి వేస్తే మంచి వస్తుంది, నువ్వు చెడేస్తే చెడే వస్తుంది. ప్రభు కూడా అదే చెప్పాడు. కాబట్టి నీ కుటుంబం మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏ ప్రభావం ఉందో నువ్వు ఆలోచించాలి. ఫస్ట్ మీ ప్రభావం, తల్లిదండ్రుల యొక్క ప్రభావం బిడ్డల మీద బాగా ఉంటుంది, నిజంగానే ఉంటుంది. కొంతమంది ఆలోచించగలుగుతారు, కొంతమంది ఆలోచించగలరు. కొంతమంది మంచి తీసుకోగలుగుతారు కానీ చెడు మాత్రం తీసుకుంటారు, మంచి తీసుకోవడం తక్కువ తీసుకుంటారు. మరి నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తావు అనేది నువ్వు ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో
యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ భాగంలో యెహోషువ గారు అదే చదువమ్మా. నువ్వు మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటారు. యెహోషువ గారు మాట్లాడుతూ తన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. మీకు నచ్చినట్టుగా మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటున్నారు అని చెబుతూనే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు ఎవరిని సేవించిన నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని తన ఇంటిని గురించి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తే మీ ఇంటి గురించి మీరు చెప్పగలరా? మీ ఇంటి గురించి నేను నా ఇంటి వారని ఇల్లు అతను కలుపుకోగలవా? నువ్వు నీ కుటుంబాన్ని కలుపుకోగలవా? ఎందుకంటే నువ్వు ఆరాధించడానికే చాలా కష్టంగా ఉంది. ఇందులో ఒక మొదటి మాటగా ఏంటంటే మన కుటుంబము దేవునిని ఆరాధించాలి. మన కుటుంబము దేవుణ్ణి ఆరాధించాలి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తాం. సేవించడం అంటే దాని అర్థం అది. అవునా అంటే ఎలాగా అంటే మీరు ఏమైనా చేయండి కానీ నా ఇల్లు మాత్రం తప్పిపోదు అంటున్నాడు. నీ కుటుంబం గురించి నువ్వు అలా చెప్పగలవా? మేము యెహోవాని ఆరాధిస్తామంటే యెహోషువ తన జీవితకాలం అంతట్లోనూ కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని సేవకుడైన మోషేను విడిచిపెట్టకుండా అతనిని వెంబడిస్తూ అతనితో పాటు ఉంటూ దేవుని సేవలో ఎదుగుతూ తను చేసిన పని ఏంటంటే తన కుటుంబాన్ని కూడా నడిపించుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా కట్టుకున్నాడు. మనకు తెలుసు యోసేపు గురించి. మనకు తెలుసు యోసేపు జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అది కూడా మనకు తెలుసు కదా. యోసేపు యొక్క తల్లి పేరేంటి? ఎవరు చెప్పండి? ఒకసారి చూడండి. ఒకసారి ఆది కాండము 30వ అధ్యాయము, ఆది కాండము 30వ అధ్యాయము 22వ వచ్చిన భాగం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. రాహేలు తన కుటుంబంలో ఒక రకంగా ఎలా బతికిందనంటే, నేను చాలా అందగత్తెను, చాలా గొప్పదాన్ని. అంటే కుటుంబంలో తన ఫీలింగ్స్ ఎలాంటివంటే, నా కుటుంబంలో నేను చాలా గొప్పదాన్ని, చాలా ఫీలింగ్ అనమాట. దానివల్ల ఏంటంటే తన జీవితాన్నే కోల్పోయింది. పోనీ వివాహం అయింది. వివాహం అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే తనకున్నటువంటి అతిశయాన్ని బట్టి తన గర్భాన్ని కూడా దేవుడు మూసేశాడు. అలా మూసేసినందుకు ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. అతిశయంతో ఉండిపోయింది. అప్పుడు అంటది కదా, అదే 30వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. మొదటి వచనం, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్మో, లేని ఎడల నేను చచ్చేదని అంటుంది. ఎవరితో? భర్తతో అంటుంది. నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా? ఇవ్వా, లేకపోతే నేను చచ్చిపోతానంట. పిల్లల్ని ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలి కదా. అంటే తను ఏమనుకుంటుందంటే భార్య భర్త కలిసి కాపురం చేస్తే పిల్లలు పడతారని, నువ్వు నాకు పిల్లల్ని ఇయ్యి అంటుంది. నిజమేనా అది? బైబిల్ ఏమని చెప్పాడు దేవుడు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నాడు కదా. తనకున్న అతిశయంలో తనకున్న నేను బాగా అందగత్తెను, నేను చాలా గొప్పదాన్ని, చాలా ఫీలింగ్ తనకి. అలాంటి ఫీలింగ్తో ఉండి బిడలేయనంటే తన జీవితాన్ని, తన కుటుంబంలో తనే సరైనటువంటి స్థితిలో లేదు. అప్పుడు దేవుడు గర్భాన్ని మూసేస్తే రాహేలు తన స్థితిగతులన్నీ అర్థమయ్యే వరకు కూడా దేవుడు ఆపేశాడు.
ఆ తర్వాత అప్పుడు రాహేలు దేవుణ్ణి ఏడుకుని, నిజమే, నా స్థితి నాకు అర్థమైంది, నా ఇంటిలో నేనే పెద్ద సైతాన్ అన్నమాట అని ఎవరికి అర్థమైంది? రాహేలుకి అర్థమైంది. అప్పుడు ఏమనుకుంటాం చూడండి, 22వ వచనంలో దేవుడు రాహేలును చూడండి, మర్చిపోడైనా మర్చిపోలేదు. వార్నింగ్ ఇచ్చాడు, బుద్ధి చెప్పాడు, బాగుపడతావా సరే, లేదంటే నువ్వు చెప్పావు కదా నేను చేస్తానని, అదే అవుతుంది అన్నట్టుగా చెప్పాడు. తను ఎప్పుడైతే మారు మనసు పొందిందో, తను బాగుపడిందో, తన ఆలోచన విధానాన్ని మార్చుకుందో, దేవుడు ఏం చేశాడు? రాహేలును జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఇక్కడ ఇంకో మాట గుర్తు చేసుకోవాలి, దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. ఆయన మరిచుటకు అన్యాయస్తుడు కాదు, ఆయన మరిచిపోయేవాడు కాదు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడప్పుడు మనం అంటాం, ఇదిగో నువ్వు అన్నీ మర్చిపోతావు కానీ నేను మాత్రం జీవితంలో మర్చిపోయాను. గుమ్మం మీదకి వస్తే ఎన్ని మాటలు అన్నావే, ఎన్నెన్ని మాటలు అని మన డైలాగ్ వేస్తాం. నువ్వు నీ గుమ్మం నేను తొక్కన నువ్వు అంటున్నావు కదా, అదే మాట నువ్వు గుర్తుపెట్టు. నువ్వు ఈ చిన్న చిన్న డైలాగులే గుర్తుపెట్టుకుంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకోడా? ఆయన ఎంత మంచోడంటే ఎవరి కోటాలకి ఇచ్చేస్తాడు అన్నమాట, ఎవరి కోటాలకే ఇచ్చేస్తాడు, ఏం దాచుకోడు ఆయన. రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు కదా, చూడండి ఏం చేశాడు చూడండి. జ్ఞాపకం ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. ఏం చేశాడంటే దేవుడు, రాహేలు అమ్మా నువ్వేం బాధపడక, నీకు కూడా బిడ్డల్ని ఇస్తున్నాను. జాగ్రత్తగా ఈ మాట ఎందుకు చెప్తున్నాను, అప్పుడు ఏమైంది చూడండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకునేను, మరియు ఆమె యెహోవా మరొక కుమారుని కూడా నాకు దయచేయను గాక అనుకుని అతనికి యోసేపు అని వెంటనే మరొక మాట కూడా అంది, నన్ను కరుణించావు, నీకు స్తోత్రములు, ఇప్పుడు నాకు ఫలం ఇస్తానన్నావు కదా, అంతేకాదు ఈ ఫలముతో పాటు మరొక ఫలాన్ని కూడా నువ్వు నాకు ఇస్తావు. నమ్మకం పెరిగింది ఎవరి మీద చూడండి. ఇప్పుడు అంతకుముందు ఎవరి మీద నమ్మకం? రే నాకు పిల్లలు చచ్చిపోమంటావా? ఎవరి మీద నమ్మకం? భర్త మీద. మా ఏమన్నా చాలా ఉంది కనుక ఏమైనా జరగచ్చు, ఒక్క క్షణంలో పోతుంది. రాహేలు భర్తను నమ్ముకుంది, దేవుడు మూసేశాడు. రాహేలు దేవుని నమ్ముకుంది, దేవుడి మీద నమ్మకం పెట్టింది, గర్భాన్ని తెరిచాడు, నాకు కొడుకునిచ్చాడు అనుకుని ఎవరిని కందంట? యోసేపుని కన్నది. మీరు ఆలోచించాలి ఈ మాట. యోసేపు బిడ్డను కన్న తర్వాత లేయా రాహేలు వీళ్ళిద్దరే కదా, వీళ్ళ భర్త ఎవరు? యాకోబు గారు. వారి యొక్క ప్రభావం, రాహేలు యాకోబు గారి యొక్క ప్రభావం యోసేపు మీద పడింది. నిజంగా యోసేపు స్థితి, యోసేపు యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎలాంటి స్థితిలోనైనా తన స్థితిని కోల్పోలేదు యోసేపు. పోతిఫర్ భార్య యోసేపుని ఇబ్బంది పెట్టింది కదా, యవనస్తుడిగా ఉన్నప్పుడు. పెట్టినారా లేదా? కానీ ఇబ్బంది పెడితే లోబడ్డా? ఏం చేశాడు? విడిచిపెట్టి పారిపోయాడు. విడిచిపెట్టి పారిపోవడం ఎలా తెలిసింది యోసేపుకి? ఏమి నేర్చుకున్నాడు అంటే, యోసేపుకి ఏం చెప్పుంటుంది వాళ్ళమ్మ, ఒరే నేను చిన్నప్పుడు చాలా గర్వంగా ఉన్నానురా, చాలా గర్వంగా ఉండేదానిరా, ఎందుకంటే బాగా అందగత్తిని అందంగా ఉన్నానురా, కాబట్టి అందంగా ఉండడంతో నాకు కొంచెం గర్వం వచ్చిందిరా, ఆ గర్వం మీద ఎలా బ్రతికింది నాకు తెలియదురా, అప్పుడు నాకు దేవుడు బిడ్డలు లేకుండా చేశాడురా, అలా చేసినప్పుడు గొల్లుమని ఏడ్చాను, మీ పెద్దమ్మకేమో పిల్లల మీద పిల్లలు పుట్టేస్తున్నారా, నాకేమో పిల్లలు లేరురా, అప్పుడు దేవా నన్ను మన్నించు, నన్ను క్షమించని నన్ను నేను తగ్గించుకుని, నా గర్వాన్ని తీసుకుని, నా అతిశయాన్ని తీసుకుని నేను ప్రభువుని ఏడుకుంటే దేవుడు నిన్నిచ్చాడు. ఇప్పుడు తనలో ఉన్న తగ్గింపు స్వభావం, దీనత్వపు స్వభావం ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు యోసేపుకి వచ్చింది. ఒకవేళ గర్విష్ఠిగానే అలా ఉండుంటే తను కూడా ఏమయ్యేవాడు? అందుకని తల్లి దీన మనస్సు కలిగి ఉండాలి. తల్లికి గర్వం అనేది అస్సలు పనికిరాదు. తండ్రిని కూడా కంట్రోల్ చేసి జాగ్రత్తగా చెప్పగలిగే స్థితి తల్లికి ఉంటుంది. ఎందుకంటే తల్లి అనురాగాన్ని చూపించగలదు, ప్రేమను చూపించగలదు. తండ్రి చేయలేడు ఈ పనులు. అలాగని తండ్రికి ప్రేమ లేదని కాదు అక్కడ.
తండ్రికి ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు వ్యక్తం చేయలేరు, చూపించగలేరు. అమ్మ వింటున్నారా? కానీ తల్లి మాత్రం అది చేయగలదు. కనుక రాహేలు ఎప్పుడైతే దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడిందో దైవికంగా యోసేపుకు చక్కటి విలువలు నేర్పించింది. అందుకనే యోసేపు ఒక మంచి ఆరాధికుడిగా తయారయ్యాడు. యెహోషువ ఎలాగైతే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని చెప్పినట్టుగా తనను తన ఇంటి వారిని కాపాడుకోవడానికి తన జీవితకాలం అంతా ప్రయాసపడ్డాడు. అన్నలు అన్యాయం చేశారు, ఎన్నో చెరసాలలో పెట్టబడ్డాడు, కష్టాలు అనుభవించాడు. ఎన్ని చేసినా యోసేపులో ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? కక్ష పెంచుకోలేదు. రాహేలు మరి ఎవరి మీద కక్ష పెంచుకుంది? ఫస్ట్ వాళ్ళ అక్క మీద ద్వేషం పెట్టుకుందా లేదా? ఒరే మీ పెద్దమ్మ మీద నాకు చాలా కోపం వచ్చిందిరా, ఎందుకమ్మా అంటే అది పిల్లల్ని కనేసిదిరా, దేవుడు దానికి ఇచ్చేవాడు, నాకు ఇచ్చేవాడు కాదురా. అందుకని ద్వేషం. ప్రభువుల మీద నమ్మకం ఉంచిన తర్వాత తన ద్వేషం ఏమైపోయింది? ఈ రాహేలు చేయబట్టే దేవుడు అంటాడు, లేయా ద్వేషింపబడుట చూచి లేయా గర్భము తెరిచానని ఉంటుంది బైబిల్. అక్కడే ఉండదన్నమాట. చూడండి 29:33 30 చదువు. 30 యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఇంటిలో కొడువు చేశాను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాను. అంటే ఏం జరిగింది ఇక్కడ? లేయా అటెళ్ళి ఇటెళ్ళి అడి తిరిగి ఇటు తిరిగి వస్తున్నప్పుడల్లా రాహేలుకి ఏమైపోయేదంటే కడుపు మంట వచ్చేసేది. ఉండేదా? నీకు పిల్లలే, చూడవా, ఇదే పిల్లడా, ఇది పిల్లడా, నీకు పిల్లలు లేరా, చూడవే అంటుంటే మరి ఎవరికైనా బాధ కలిగింది కదా. బాధలో విపరీతమైన కోపం వచ్చేసేది రాహేలుకి. యాకోబు ఏం చేసేవాడంటే, దానికి ఎంతమంది పిల్లలు ఉంటే ఏంటే, నీ అందం దానికి వచ్చిందే అనేవాడు. అలాగే అడిగి ఇలా అనుకుంది, పైకి లేచిపోయింది, ఇలాగా కొండ మీద ఎక్కేసింది ఆకాశం మీద. ఆ దెబ్బతో దేవుడు ఏం చేశాడు, నువ్వు రాహేలుని ప్రేమిస్తావా, ఓహో నువ్వు చూస్తా ఉండని చెప్పి లేక పిల్లలు ఇస్తావు. ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించిందో, ఎప్పుడైతే నమ్ముకుందో, రాహేల్లో ఉన్న ద్వేషం ఏమైపోయింది? చచ్చిపోయింది. ఒకవేళ ఆ ద్వేషాన్ని పెంచుకుని ఉంటే గనక, ఒరే మీ పెద్దమ్మ కొడుకులు చేసే పనులు మామూలు కొడుకులు కాదురా, వాళ్ళు దుర్మార్గుడురా, వాళ్ళు నువ్వు జీవితంలో చూడొద్దురా అని చెప్పేది. ద్వేషాన్ని నూరు పోసేది. కానీ చేసిందా? అంతేకాదు యోసేపు ఎంత మంచి చూడంటే 37:2 చదువు. 37:2 నేను చివరి మాట చదువుతున్నాను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఏం చెప్పేవాడంట? వారి చెడు సమాచారం. అంటే చిన్నప్పుడు కూడా ఆ తల్లి ఏం చెప్పింది? ఒరే చెడు ఎప్పుడు కూడా మనము చేయకూడదు, వాళ్ళు అన్నారని మనం అనకూడదురా, వాళ్ళని మనం ద్వేషించకూడదురా. చూసారా? అందుకని అది నాటుకుపోయింది. ఇప్పుడు చెడు సమాచారము తెస్తూ ఉండేవాడు. నాన్న వాళ్ళు ఇలా చేస్తున్నారన్నా, అన్నలు ఇలా చేస్తున్నారన్నా అని చెప్పేవాడు వాళ్ళకి. అంతేకాదు వాళ్ళు చేస్తున్న ఆ ద్వేష భావాలు కానీ చెడు కార్యాన్ని మనసులో పెట్టుకోలేదు. ఒకవేళ మనసులో పెట్టుకుని ఉంటే తను ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పటికి అక్కడ కరువు వచ్చింది కదా, వీళ్ళున్న ప్రాంతం కనాను ప్రాంతం. మరి కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఒకవేళ నిజంగా వాళ్ళ మీద కక్ష కట్టుంటే వాళ్ళని అక్కడే చంపేసేవాడుగా. కానీ ఆ ద్వేషభావం పెట్టుకోలేదు. కనుకనే చూడండి ఆదికాండము 50వ అధ్యాయం. 18-19 వచనాలు చూడండి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకండి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు
ఉద్దేశించను. ఏం చెప్తున్నాడు చూడండి. అసలు వాళ్ళు చేసిన పనికి ఎవరినైతే మనం ఏం చేస్తామండి, మనసులో కక్ష పెట్టుకుంటాం. వింటున్నారా లేదా? ఎంత భయంకరమైన పనులు చేశారండి వాళ్ళు. ఒరే ఈయన్నేదో రకంగా మనం చంపేయాలరా, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? పడేయలేదా? పడేశారు కదా. గోతులో పడేసి అక్కడ చంపడానికి ప్లాన్ చేశారు. అక్కడ దాకా చాలక తీసుకెళ్ళి అమ్మేశారు. ఇన్ని పనులు అతని పట్ల చేస్తే అతను అసలు కక్ష పెట్టుకోవాలి కదమ్మా. కానీ మనసులో కక్ష అనేదే, అసలు ఆ ద్వేషం అనేదే లేదు. అంటే ఆ తల్లి ఏం చెప్పుంటుంది, ఎలా పెంచుంటుంది? నాకు భలే అనిపిస్తుంది. ఏంటంటే పిల్లలు లేరు ఇప్పుడు కూడా చాలామంది తల్లులు ఏడుస్తారు కదా. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, పిల్లలు లేరు అని ఏడ్చిన రాహేలుకు ఒక అద్భుతమైనటువంటి కొడుకునిచ్చాడు దేవుడు. యోసేపు లాంటిడు ఆ అన్నదమ్ముళ్ళు ఒకడు కూడా లేడు. ఉన్నాడా? ఎంత మంచి కొడుకునిచ్చాడు చూడండి. అసలు అలాంటి స్థితి అన్నమాట. వాళ్ళ 10 మంది ఉన్నా 10 మంది ఒక్కడితో కూడా సమానంగా కాలేరు. ఇప్పుడు మీరు ఆలోచించాలి. యోసేపు ఒక మంచి ఆరాధికుడుగా తయారయ్యాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. కారణం ఎవరంటే తన తల్లి. కాబట్టి మన కుటుంబం ఎలా ఉండాలంటే, మన కుటుంబం దేవుని ఆరాధించే కుటుంబంగా ఉండాలి. అలా మారిపోవాలంటే ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. 24 గంటలు వచ్చావు, కూర్చున్నావు, వండేవు, తిన్నావు, టిఫిన్ ఎట్నా, టీ ఇవ్వనా, స్నాక్స్ ఇవ్వనా, గారెలు ఎట్నా, బూరెలు ఎట్నా, వెట్నా, ఇవి ఎట్నా పెట్టావు, ఈ మాత్రం తినిపిస్తున్నావు కాదా? ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఎదుగుతుంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు మన కళ్ళెదురు పెద్దలు ఏందా, అబ్బో నా కొడుకు ఎదిగిపోయాడు, మీ ఓడు నీ చేతికి అందేశాడు, ఏమందాడు? చేతికే దొరకడాడు. చేతికే దొరకడు. చేతికి అందకముందు దొరుకుతాడు కానీ చేతికి అందాక చేతికే దొరకడాడు. వెళ్ళి చెప్పావు గారు అంటాడు. కానీ చిన్ననాటి నుండి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పాలంటే ఫస్ట్ మనం మంచి ఆరాధికులుగా ఉండాలి. కుటుంబ విలువలు ఎలా తెలిస్తే మరి నీ కుటుంబం దేవుణ్ణి ఆరాధించే కుటుంబంగా మార్చుకోగలిగితేనే ఉంటుంది. అంతేకాదు ఆ కుటుంబంలో ఆ కుటుంబం యొక్క స్థితిగతులన్నిట్లో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ కుటుంబము, రెండవది ఏంటంటే నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28, 29 కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28, 29లో దావీదు గారు మాట్లాడుతున్న మాట. యెహోవా నా ప్రభువా చదువు. మేలు దయచేయుదునని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చాలు. దయచేసి నీ దాసుడైనటువంటి నా కుటుంబము నిత్యము ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. చూడండి, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. దావీదు గారి యొక్క తల్లి పేరేంటో బైబిల్లో రాయబడలేదు. యెషయా గారు ఉన్నాడు, యెషయా గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళ అన్నలు ఉన్నారు. అందరి మధ్యలో ఆ తల్లి పేరు రాయబడలేదు. కానీ అందరూ కూడా ఏదో పనులు ఎక్కడెక్కడికో తిరిగితే ఇతను మాత్రం గొర్రెలను పంపించేసేవాడు, గొర్రెలు మేపడానికి పంపించేసేవాడు. అక్కడికి వెళ్ళిపోయేవాడు. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆ గొర్రెలతోనే తన జీవితాన్ని గడిపేవాడు. ఎంత బాగా నేర్చుకున్నాడు చూసారు విలువలు. మానవ నైజం కాబట్టి మధ్యలో కొన్నిసార్లు తప్పిపోయినా తిరిగి మరలా దేవుడు సరిచేసి మరలా నిలబెట్టి మరలా నడిపించాడు. కాబట్టి నా కుటుంబం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంట? ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే మన కుటుంబం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో నివాసం ఉండాలి. నేను అలా వెళ్ళిపోతాను, ఇలా వెళ్ళిపోతాను, ఇలా ఉంటాను, అలా ఉంటానంటే వాడు సరైనటువంటి స్థితిలోకి రాలేడు. వాడు తప్పిపోతాడు, వాడు నేర్చుకోలేడు, వాళ్ళు అభివృద్ధిలో కూడా లేడు. ఆరాధన లేని వాళ్ళు, ఆరాధనలో ఉండలేని వాళ్ళు ఎదుగుదల బాహ్యంగా బాగున్నట్టు అనిపిస్తుందేమో కానీ అంతర్గతంగా వాళ్ళు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతారు. చూడడానికి ఒకవేళ బాగుంటారేమో కానీ ఆరాధన లేకపోతే మాత్రం వాళ్ళు అంతర్గతంగా చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. లోపల ఇంకా దైవత్వపు లక్షణాలు ఉండవు వాళ్ళకి.
కనుక ఆరాధన ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఆకాశ పక్షులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, జంతువులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి వాటి భాషతో. మరి మనం కూడా ఏం చేయాలి? మన కుటుంబము, నా కుటుంబము ఎక్కడుండాలని చెప్పాను? మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించగలిగేటట్టుగా ఉండాలి. అంతే కదా, ఆ కుటుంబం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే నీ ఇంటిని కూడా ఒక సన్నిధిలాగా చక్కగా మార్చుకోవాలి. ఆ కుటుంబంలో దైవికమైనటువంటి విలువలు నింపడానికి ప్రయత్నం చేయాలి. రహాబ్ అనే వేశ్యగా ఉన్నటువంటి ఆమె చూడు, తను చచ్చిపోతాను అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని వేడుకుంది. అంతేగా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అన్నలందరినీ బతిమాలుకుని మీరు నా ఇంటిలో ఉండండి, మీరు రక్షించబడతారంది. బయట ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడ తెచ్చుకుంది? తన ఇంట్లోకి తెచ్చుకుంది. అంటే ఆ ఇంట్లో ఏముంది? దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఉన్న చోట రక్షించబడతారు. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎంత విచిత్రం సార్! దేవుని సన్నిధి యొక్క ప్రభావం మన కుటుంబాల మీద ఉండాలి. కుటుంబం అలా కట్టుకోవాలి. అప్పుడు అది నిలబడుతుంది, అది కష్టమైపోతుంది. అంతేకాదు, మనము దైవికంగా ఎదుగుటలో నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి. అంతేకాదు, మూడవ మాట ఏంటంటే నీ కుటుంబము రక్షింపబడాలి. నీ కుటుంబం ఏం చేయాలా? రక్షింపబడాలి. రక్షింపబడినటువంటి కుటుంబము నెగ్గలేదు. భూమి మీద ఒకేలా బాగుండొచ్చు. ప్రస్తుతం ఉన్న సమాజం ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు పొడుచుకోవడం. కుటుంబ విలువలు ఉన్నాయా? ఈరోజు పేపర్లో కూడా వేశాడు, భార్య భర్తలు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు దెబ్బలాడుకుని కొట్టుకు చచ్చిపోతుంటే ఆ పిల్లలు ఏమో తెలుతుందంట. వాళ్ళకి దెబ్బలాడుకుంటుంటే ఒక అమ్మాయి లెటర్ రాసిందంట. తెలిసి తెలియని అమ్మాయి లెటర్ రాసి, మా నాన్న మమ్మల్ని చూస్తే మాకు భయం వేస్తుంది, ఎప్పుడు దెబ్బడుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు, మమ్మల్ని ఏమో అర్థం చేసుకుంటలేదు, మాతో మంచిగా మాట్లాడలేదు, మా గురించి పట్టించుకోవటం లేదు, ఈ ఇంట్లో ఉండాలని ఉండట్లేదు, మాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటుంది. ఒక అమ్మాయి రాసింది లెటర్. ఆ ఇల్లు ఎలా ఉంది చూసారు? ఆ ఇల్లు నరకం కదా. ఆ ఇల్లు అలా ఉండడం వల్ల నరకమే కదా. మరి అలాంటి ఇంట్లో ఉంటే మరి కుటుంబం కూడా ఏమవుతుంది? ఇప్పుడు బాగుంటుందా? ఎక్కడో ఎవరి గురించో ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మన కుటుంబాల గురించి కూడా కాస్త మనం శ్రద్ధ పెట్టాలి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాక్యాలు చెప్పుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. కానీ కుటుంబం కట్టుకోవడంలో నువ్వు తీసుకున్న శ్రద్ధ ఏంటి? ఏం శ్రద్ధ తీసుకున్నావు? వాళ్ళు ఎదురుగుండా విపరీతంగా దెబ్బలాడుకుంటున్నావు, పోట్లాడుకుంటున్నావు, తెగ తిట్టేసుకుంటారు అత్తగారు కోళ్ళ కూడా. అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి అమ్మా? మీ మామ ఎలా తిట్టిందో చెప్పాయంటే ఏం చెప్తుంది? ఇలాగలాగా అంది, అలాగలాగా అందని చక్కగా చెప్తుంది. చెప్పదా? అంటే వాళ్ళకి ఏం నేర్పుతున్నావు నువ్వు చిన్ననాటి నుండి? మరి పిల్లలకి నీకు అసలు బుద్ధి ఉందా అని అత్తగారు అంటే, నీకుందేంటే బుద్ధా అని కోడాలంటే, ఇప్పుడు పిల్లలు ఏమంటారు? మీ ఇద్దరికే బుద్ధి లేదే అంటారు కదా. ఇప్పుడు పిల్లలు అందరికీ అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ మన పిల్లలు మనం గమనిస్తున్నారు, మన పిల్లలు మనలో ఉంటున్నారు, మనల్ని గమనిస్తున్నారు, మనల్ని చూస్తున్నారు. కాబట్టి మనం సరైనటువంటి విధానం, నీ తల్లిగా నువ్వు సరిగా లేకపోతే ఆ ప్రభావం నీ బిడ్డల మీద పడుతుంది. ఇక నీ కుటుంబం రక్షించబడుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రార్థనకు రావా? రావే అంటే, నువ్వు వెళ్ళి ఏం బాగుపడ్డావు, నువ్వు వెళ్ళి ఏమి నేర్చుకున్నావని, ఇవన్నీ నేర్చుకుని వచ్చావా అక్కడికి నాకు చెప్తున్నావా? 100 సార్లు తిప్పుకోరండి అలాగా. నీ ఇంటిని నువ్వు ఎలా రక్షించుకోగలుగుతావు, కాపాడుకోగలుగుతావా? కానీ నీ ఇంటిని రక్షించుకోవడానికి, నీ ఇంటిని సన్నిధిగా మార్చుకోవడానికి, నీ ఇంటిలో ఆరాధన జరగడానికి నువ్వు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు? యోసేపు గురించి ఆ తల్లి చాలా జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎక్కడున్నా ఒకేలా ఉన్నాడు, మారలేదు. అన్నలు వస్తే నా రక్త సంబంధులు అని ప్రేమతో చూసాడు వాళ్ళని, మారలేదు.
చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఒకే స్థితిలో ఉన్నాడు. యెహోషువ వాళ్ళతో లక్షల మందిని తీసుకుని నడిపించాడు. అయినా సరే వాళ్ళ లక్షల మందిలో ఉన్నా కానీ లక్షల మందిలో ఉన్న బుద్ధులు ఏ బుద్ధులు తనకి రాలేదు, తన కుటుంబానికి రాలేదు. ఎందుకంటే తన కుటుంబాన్ని భద్రం చేసుకున్నాడు దేవుని మాటల చేత. కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడ్డాడు, ఎలాగ కట్టుకోవాలని ఆలోచించాడు. కాబట్టే ఆ ప్రయాసలో ఉన్నాడు గనకనే తన కుటుంబం చెక్కు చెదరలేదు. అందుకని మన కుటుంబం ఆ ప్రభావం, మనకు ప్రభావం వాళ్ళ మీద ఉండాలంటే మన మీద దేవుని ప్రభావం, ప్రభు యొక్క ప్రభావం ఉండాలి. చూడండి ఒక మంచి మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కటి సుగుణాలు కలిగిన వాడైనా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచన భాగం చూడండి, చదవండి. పవిత్రుడును ఎవరంట ఆయన? పవిత్రుడు. అంటే మన కుటుంబంలో మనము పవిత్రంగా ఉండాలి, మన కుటుంబాన్ని కూడా పవిత్రంగా కాపాడుకోవాలి, పవిత్రంగా ఉండడానికి కాపాడుకోవాలి. తర్వాత నిర్దోషి, దోషం లేనివాడిగా ఉన్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనకు ఆ దోషం లేకుండా మనం చూసుకోవాలి, మన కుటుంబం కూడా దోషం లేని కుటుంబంగా చూసుకోవాలి. ఈ యేసుక్రీస్తు యొక్క సుగుణాలు మన మీద ఉంటే మన ప్రభావం మన కుటుంబం మీద ఉంటుంది. ఆ తర్వాత ఏ కల్మషము లేనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంటే పాపాన్ని తన లోపలికి రానివ్వలేదు. పాపమున్న లోకంలోనే ఉన్నాడు, కానీ పాపాన్ని తన లోపలికి రానివ్వలేదు. యోసేపు చుట్టూ కూడా అంతా పాపమే కదా కనబడింది, కానీ రానిచ్చాడా? పోతీఫరు భార్య ఇబ్బంది పెట్టినా ఏం చేశాడు? విడిచిపెట్టి పారిపోయాడు, కానీ పాపం చేయడానికి మాత్రం ముందుకి వెళ్ళలేదు. ఎంత ప్రభావం ఉందో చూడండి వాళ్ళ మీద, ఎంత ప్రభావం ఉందో. నిజంగా మన జీవితాలు, మన కుటుంబాలు బాధ్యత కలిగి ప్రవర్తించాలి. ప్రస్తుతం ఉన్న దుర్దినాలు ఇవి మంచి దినాలు కాదు, దుర్దినాలు, విలువలు లేని దినాలు, దుర్మార్గమైన హేయమైనటువంటి దినాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితులు, బయట సమాజంలో ఉన్నటువంటి సంగతులు. మీరు అందుకే చూడండి, ఈ రోడ్లంటే మీరు చూడండి, ఏ రోడ్లో చూసినా మనకి ఎవరు కనపడతారంటే తాగుబోతులే కనపడుతున్నారు ఫస్ట్. కానీ ప్రస్తుత సమాజము అలా ఉంది. అసలు ఎటు వెళ్ళిపోతుందో, ఏ జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు. జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబాల ప్రభావము దైవికమైనటువంటి ప్రభావంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆ మంచి సుగుణాలతో ఉన్నారు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిల హెచ్చైనటువంటి వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవిత కాలములో ప్రతి కుటుంబాన్ని కట్టడానికి వారి యొక్క జీవితాన్ని మనకు సమర్పించాడు. చూడండి, మనకి లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనములో, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలని ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచురు. ఎక్కడంటే ఆయనకి 12వ సంవత్సరం అప్పుడు వచ్చింది. అప్పుడు ఆయన దేవాలయంలో కూర్చున్నాడు, బోధకుల మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడంట. కనుక మన పిల్లలు దేవుని మందిరములో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఇంత గొప్ప స్థితిని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ కుటుంబం అయినప్పటికీ కూడా, ఒకవేళ నా కుటుంబం చెడిపోయింది, నా కుటుంబం బాగులేదు, నేను కూడా బాగులేదు, నన్ను మన్నించు ప్రభువా అని నువ్వు వేడుకుంటే నీకు సహాయం చేసేవాడైనా, నిన్ను క్షమించేవాడు కూడా నాయన. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగం కూడా చూడండి. 7 నుండి చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునంటే యేసుక్రీస్తు యొక్క ప్రభావం, ఆయన యొక్క సుగుణాల ప్రభావం మనలో ఉండాలి. ఒకవేళ నా కుటుంబం చెడిపోయింది, నా కుటుంబాన్ని రక్షించండి, కాపాడనని ఒకవేళ నువ్వు వేడుకుంటే అని అంటున్నాడు కదా, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.
ఓకే, తెలుసో తెలియకో నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకున్నావు, రక్షణ లేకుండా చేసుకున్నావు, ఆరాధన లేకుండా చేసుకున్నావు, సహవాసం లేకుండా చేసుకున్నావు. ఇప్పుడు నిన్ను కాపాడుకోవడానికి నీ యొక్క దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగా అని అడిగితే ప్రభు పాదాలు పట్టుకుని ఆయన పాదాల దగ్గర ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించు, నీ కుటుంబం కొరకు నువ్వు మొరపెట్టు. ప్రభువా, నా కుటుంబం, నా బిడ్డలు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, వాళ్ళు రక్షించు నాయన అని దేవుని ప్రాధేయపడి అడుగు. అక్కడ చూడండి 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. ఆయన క్షమిస్తాడు. మనుషులు క్షమించరేమో కానీ ఆయన క్షమిస్తాడు. ఈ రోజున కొన్ని కుటుంబాల్లో అయితే భార్య భర్త విడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళకి ఏమనుకున్నారో తెలియదు. మరి ధనం వారి మధ్య అడ్డం వచ్చిందో, లేదా అక్రమ సంబంధాలే అడ్డొచ్చినాయో, విడిచిపెట్టి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుని వాళ్ళే పాడైపోయి వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళ కుటుంబ విలువలు తెలిసి తన కుటుంబాన్ని కట్టుకోవాలని అనేటువంటి వాళ్ళ ఆశ వాళ్ళకుంటే నువ్వు దేవుని పాదాలు పెట్టుకో, తప్పకుండా దేవుడిని కుటుంబాన్ని కడతాడు. ఆయన కుటుంబాలు కూడదోసేవాడు కాదు, కుటుంబాలను కట్టేవాడు ఆయన. కాబట్టి నీ కుటుంబము బాగుండాలనుకుంటే, నీ కుటుంబం దైవికంగా ఎదగాలనుకుంటే, నీ కుటుంబం రక్షింపబడాలనుకుంటే నీ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకో, తప్పకుండా దేవుడు కడతాడు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు అలాగే పాడైపోయి, కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు మరలా తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కుటుంబం చెడిపోతే, నీ కుటుంబం సరైన స్థితిలో లేకపోతే నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ప్రయాసపడాలి. వీడు తాగేస్తున్నాడు అంటే కాదు, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో మీరు నన్ను నమ్ముకుని ఉంటే, నా మీద ఆధారపడితే నేను నమ్మదగిన వాడును నీతిమంతుడు కానీ మిమ్మల్ని ఏం చేస్తాను, మిమ్మల్ని క్షమిస్తానంటాడు. ఆయన క్షమించే దేవుడు, మాటిమాటికి దెప్పేవాడు కాదు. ఏదైనా పెద్ద బండ ఎట్టుకొచ్చి నాకు ఇచ్చేయి, నీ ఇల్లంతా నాకు రాసే అండ ఆయన అంటాడండి. నీకు ఒకవేళ స్థలం ఉంటే 10 సెంట్లు నాకు రాసేయి, ఒకవేళ నీ ఇల్లు ఏదైనా ఉంటే కనుక నాకు రాసేయి, నీ ఇంట్లో ఉన్న ఆస్తి అంతా నాకు. ఏమంటే సేవకులు పాస్టర్లు అంటారేమో కానీ అలాగే దేవుడైతే ఏమీ అనరు. ఎందుకంటే మనకి యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఇంక ఎంత విచిత్రమైన మనుషులు ఉన్నారండి బాబు. మన ఒక ఆవిడ అంటుంది, ఏమనంటే అంట వంటింట్లోకి వెళ్ళిందంట, గ్యాస్ బండ్ అయిపోయిందంట. గ్యాస్ బండ్ అయిపోతే పరిశుద్ధాత్మ దేవుడా నాకు గ్యాస్ బండ్ ఇవ్వా అంటే అలా పట్టుకొచ్చేస్తాడంట. ఎవరో పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ బండ్ ఎట్టుకొచ్చి ఇంట్లో పెట్టేసి అంటించుకోమంటాడంట. అప్పుడు ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఓహో పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ బండ్ తెస్తాడు కాబోలు అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి గ్యాస్ బండ్ అయిపోయింది పరిశుద్ధాత్మ దేవుడా గ్యాస్ బండ్ తేవా అంటుందంట. అలాగ అంటే 4 రోజులు అయిపోయినా తెత్తలేదండి బండ. ఎంత దౌర్భాగ్యులు ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఎంత దౌర్భాగ్యులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని బట్టి దేవుని నామానికి అవమానం. మరి ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని, గ్యాస్ బండ్ తెస్తాడా అని పని అదా? నువ్వెక్కడ చూసావంటే ఇన్స్టాగ్రామ్లో చూసిందంట, అందుకని కేకేస్తుందంట పరిశుద్ధాత్మ దేవుడా తేవా అంటుందంట. ఇంకో మహాతల్లి ఎవరో కూరలో ఉప్పు చూడు వేసయ్యా అందంట. అంటే ఎంత దారుణంగా ఉన్నా చూడు, ఎంత మూఢనమ్మకాలతో ఉన్నారు చూడాలి వీళ్ళు. మామూలు మూఢనమ్మకాలు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి పనులు చేయడానికి కాదు, ఇలాంటి పనులు చేయడానికా? గ్యాస్ బండ్ ఆయన తెస్తాడండి, బుక్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవాలి కదా. ఆర్డర్ పెట్టుకుంటే ఎవరు తెస్తారు? గ్యాస్ బండ్ కూడా తెస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు తెస్తాడు? నెత్తి మీద జుట్టు ఊడిపోతే పరిశుద్ధాత్మ దేవా జుట్టు ఇవ్వా, ఒంటి మీద నగలు లేకపోతే నగలు పట్టరావా, గ్యాస్ బండ్ అయిపోయింది దేవుడి పని ఇవి కాదు, దేవుడు చేసే పనులు ఇవి కాదు, మన పనులు ఇవి. ఇలా మోసం చేసి సంపాదించుకునే సేవకులు ఉన్నారేమో, సేవకురాండ్రు ఉన్నారేమో, కానీ దేవుడు మాత్రం మోసగాడు మాత్రమో కాదైన. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మాత్రం మోసం చేయడైనా. గ్యాస్ బండ్ ఆయన తెస్తాడు.
ఎంత దుర్మార్గం కదా అది. కాబట్టి మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలని ప్రభు అన్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కుటుంబాలు రక్షించబడాలి, మన కుటుంబాలు ఆరాధించాలి, మన కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. అలా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమపై నీ కుటుంబం, నా కుటుంబం కట్టబడాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్ళించండి. ప్రేమ గల మా తండ్రి, నమ్మదగిన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయము ప్రభువా, ఈ కుమార్తె మా సహోదరి సత్యమణి గారి గృహాన్ని ఆనుకుని ప్రభు మీరు జరిగించిన ఈ మంచి స్త్రీల సభ కొరకు స్తోత్రాలు. దైవికమైనటువంటి సుగుణాలు చేత ప్రభువా రక్షింపబడిన కుటుంబంగా, చక్కటి ఆరాధించగలిగేటువంటి కుటుంబంగా, దైవికంగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివాసం ఉండే కుటుంబంగా ప్రతి కుటుంబము కట్టబడాలి, అటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఇది మీరు కోరుకుంటూ వచ్చారు ప్రభు. ఏ మాటలైతే మరి విన్నారో, ఏ మాటలైతే ప్రభు మీరు వినిపించారో, ఆ మాటలు బిడ్డల యొక్క హృదయాల్లో ఫలింప చేయండి. మీ మహిమ కొరకు ప్రతి కుటుంబం కట్టబడడానికి సహాయం చేయండి. నిజమే, ఈరోజు కుటుంబాలు చెడిపోతున్నాయి తండ్రి. సమాధానం లేక, శాంతి లేక, అనురాగం లేక, ప్రేమ లేక ప్రభా నాశనం అయిపోతూ ఉన్నాయి. కుటుంబాలను కట్టండి నాయన. ప్రభు యొక్క ప్రేమ చేత ప్రభు స్థిరపరచండి. క్రీస్తు యొక్క సుగుణాలు చేత కట్టబడే కృపనివ్వండి. మీ మహిమ కొరకు చక్కగా మీరు వాడుకోనండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.